ఓ పక్కన మయన్మార్‌లో సైనిక పాలకుల మీద తిరుగుబాటు చేస్తూ ప్రజాస్వామ్యం కోసం పోరాటం జరుగుతుంటే, థాయిలాండ్‌లో రాచరికానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యం కోసం పోరాటం కొనసాగుతుంది. సాధారణంగా మనకి థాయిలాండ్ అనగానే మన సినిమా దర్శకుడు 'పూరి' గారు గుర్తుకొస్తుంటారు. లేపోతే వాళ్ళ బ్యాచ్ గుర్తుకొస్తుంటది. 'రామ్ గోపాల్ వర్మ' లాంటోళ్ళు గుర్తుకొస్తుంటారు. థాయ్ మసాజులు లేపోతే థాయ్ ఫుడ్సు ఇట్లాంటియే గుర్తుకొస్తుంటాయి. కానీ అదే థాయిలాండ్‌లో రాచరికం చివరికి ఆ మధ్య కాలంలో వీడియో గూడా చూసాం. మహారాణిగా ఎంపికైనటువంటి ఆవిడ గూడా పాక్కుంటూ వెళ్ళి కాళ్ళకి దన్నాలు పెట్టి ఆ పదవులు తీసుకోవాల్సినటువంటి దౌర్భాగ్యం. పురాతన కాలపు రాచరికపు విధానాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఈ రాచరికాల మీద అసహ్యం అనేటువంటిది పెరుగుతున్నటువంటి పరిస్థితి. నేపాల్‌లోనేమో రాచరికపు పాలన మళ్ళీ రావాలి అని తిరుగుబాటు జరుగుతోంది. ఈ రాచరికం మీద తిరగబడ్డటువంటి వామపక్షాలకు వ్యతిరేకంగా అక్కడ రాచరికం కావాలనుకో, ఇక్కడేమో రాచరికం వద్దు ప్రజాస్వామ్యం కావాలన్నటువంటి ఉద్యమాలు పతాక స్థాయికి చేరుతున్నాయి. ప్రస్తుతం థాయిలాండ్‌లో ఇప్పటికే 19 మంది ఈ ఉద్యమాలకి నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకులను అరెస్ట్ చేశారు. వాళ్ళ మీద గతంలో మనకు పెట్టినటువంటి విధంగానే సెడిషన్ యాక్ట్స్ పెట్టారు. అయినా కూడా తిరగబడుతున్నటువంటి పరిస్థితే ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.